హాయ్! ఈ వీడియోలో మనం కస్టమ్ లైట్నింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసుకుందాం. ఇంతకుముందు మనం చూసాము. లైక్ హోమ్ పేజ్, యాప్ పేజ్ అండ్ రికార్డ్ డీటెయిల్ పేజ్ ఇవంటే ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. సో, మనకు ఒక కస్టమ్ టెంప్లెట్ కావాలి. ఒక యాప్ పేజ్‌కి కానీ, హోమ్ పేజ్‌కి కానీ, రికార్డ్ పేజ్‌కి కానీ ఒక యూఐ అనేది మీకు నచ్చినట్టు కావాలి. లైక్ రీజియన్స్ స్టాండర్డ్‌గా మనకు డిఫాల్ట్‌గా హోమ్ పేజ్‌కి 8 స్టాండర్డ్ పేజ్‌కి హోమ్ పేజ్‌కి 4 స్టాండర్డ్ పేజ్‌కి లైక్ యాప్ పేజ్‌కి 8 అండ్ రికార్డ్ డీటెయిల్ పేజ్‌కి కూడా 8 అట్లా కొన్ని ఇచ్చారు కదా డిఫాల్ట్‌గా. మనం ఆ రీజియన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కస్టమ్ లైట్నింగ్ పేజెస్ అనేవి టెంప్లెట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాము. కస్టమ్ లైట్నింగ్ పేజెస్ లెట్స్ యూ క్రియేట్ అ పేజ్ టెంప్లెట్ టు ఫిట్ యువర్ బిజినెస్ నీడ్స్ విత్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ దట్ యూ డిఫైన్. అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫర్ యాప్ పేజ్, హోమ్ పేజ్ అండ్ రికార్డ్ పేజ్. అండ్ ఎప్పుడైతే మనం ఈ కస్టమ్ టెంప్లెట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు లైట్నింగ్ ఈ ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. లైట్నింగ్ యాప్ హోమ్ పేజ్, లైట్నింగ్ హోమ్ టెంప్లెట్, లైట్నింగ్ రికార్డ్ హోమ్ టెంప్లెట్. అండ్ ఈ కస్టమ్ లైట్నింగ్ పేజెస్ని మనం ఆరాలో రాస్తాం కోడ్. ఈవెన్ దో ఇట్ ఈస్ లైట్నింగ్ పేజెస్ బట్ ద కోడ్ విల్ బి రిటన్ ఇన్ ఆరాలో రాస్తాం. అండ్ ఆరాలో మనం చూసుకుంటే ఇంప్లిమెంట్స్ లైక్ యాప్ పేజ్, హోమ్ పేజ్ అని జనరల్గా రాస్తాం కదా. లైక్ హ్యాస్ రికార్డ్ ఐడి అలాంటివి ఏవి రాయకూడదు. జస్ట్ మనకు ఈ పర్టికులర్ టెంప్లెట్ని మనం ఈచ్ టైం ఒకే దగ్గర యూస్ చేయొచ్చు. లైక్ ఓన్లీ ఒకేసారి ఒకటే రాయొచ్చు. యాప్ హోమ్ టెంప్లెట్ అని ఇక్కడ రాసినామంటే ఈ పర్టికులర్ టెంప్లెట్ మనకు యాప్ పేజ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ రైట్ లైట్నింగ్ హోమ్ టెంప్లెట్ దెన్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ యాజ్ అ హోమ్ పేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ కాంపోనెంట్ని మనం ఆరాలో రాస్తాం. సో ఆరాలో రాసేటప్పుడు మనకి 2 మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఈ .cmpలో రాయాలి అండ్ .designలో ఈ రెండు కాంపోనెంట్స్ రిసోర్సెస్ అనేవి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఆరా కాంపోనెంట్ ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ రాస్తాము. ఇందులో లైట్నింగ్ యాప్ హోమ్ టెంప్లెట్ రాయొచ్చు, లైట్నింగ్ హోమ్ టెంప్లెట్ రాయొచ్చు అండ్ లైట్నింగ్ రికార్డ్ హోమ్ టెంప్లెట్ అనేది ఏదైనా ఒక్కటే రాయాలి. అండ్ డిస్క్రిప్షన్ అండ్ యాక్సెస్ ఎక్కడ యాక్సెస్ ఉండాలి, ఇది గ్లోబల్. అండ్ ఇంకా ఏ అదర్ ఇంటర్ఫేసెస్ని కూడా ఇది ఇంప్లిమెంట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ కాంపోనెంట్లో మనం రీజన్స్ ఇప్పుడు ఒక యాప్ మీకు కావాలి, ఒక టెంప్లెట్ ఆరా కాంపోనెంట్ కావాలి అని చెప్పారు. ఇప్పుడు దాంట్లో మనకు రీజన్స్ కావాలి. ఆ రీజన్స్ కావాలి అన్నప్పుడు టైప్ .aura.component అని రాస్తాము. సో ఇక్కడ చూసుకుంటే మనం 3 టైమ్స్ రాసాము ఆరా అట్రిబ్యూట్ అని చెప్పి. ఎందుకు, మనకు 3 రీజన్స్ కావాలి కాబట్టి 3 ఆరా అట్రిబ్యూట్స్ అనేవి రాసాము. ఇక్కడ లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ 3 రీజన్స్ కావాలి. The Aura component type is a collection of components. It can hold an array of lightning components. This allows you to pass multiple components into attribute and render them dynamically within the component. సో ఇక్కడ మనకి జస్ట్ రీజన్స్ మాత్రమే చెప్పాము. అంటే నాకు ఒక పేజ్లో 3 రీజన్స్ కావాలి. ఈచ్ రీజియన్లో మనం లైక్ అరే ఆఫ్ లైట్నింగ్ కాంపోనెంట్స్ని మోర్ దెన్ 1 or 2 or 3 అట్లా కాంపోనెంట్స్ని మనం పెట్టొచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్రస్తుతానికైతే మనం ఓన్లీ రీజన్స్ కావాలి అని చెప్పి డిఫైన్ చేసాం. ఆ రీజన్స్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈచ్ ఐటమ్కి మనకు సైజ్ అనేది కావాలి కదా. ఈ రీజన్లో ఈ సైజ్ ఉండాలి అని చెప్పి దానికోసం లేఅవుట్ ఐటమ్స్ అనేవి తీసుకొని ఒక గ్రిడ్ లాగా డివైడ్ చేస్తున్నాము. లైక్ ఈ ఫస్ట్ లేఅవుట్ ఐటమ్ దానికి సైజ్ 3 కావాలి. అండ్ ఇందులో ఏ డేటా కావాలి అంటే నాకు ఈ నేమ్ లెఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాము. సో ఇది ఓవరాల్గా ఈ .cmpలో మనం డిఫైన్ చేస్తాము. ఒక ఆరా కాంపోనెంట్ ఇంప్లిమెంట్స్ ఏ పేజ్ కావాలో అది అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనకు ఎన్ని రీజన్స్ కావాలో అన్ని టైమ్స్ ఆరా అట్రిబ్యూట్ రాసి నెక్స్ట్ లేఅవుట్స్ డిజైన్ చేస్తాం. ఈచ్ లేఅవుట్లో మనకి ఈ అట్రిబ్యూట్ని రిఫర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాము .cmp అండ్ .design ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్పి. ఈ .cmpలో ఏవైతే ఉన్నాయో లైక్ ఒక బేసిక్ ఇంప్లిమెంట్స్ రాయాలి, రీజన్స్ ఎన్ని కావాలి కాబట్టి ఆరా అట్రిబ్యూట్స్ అన్ని రాయాలి అండ్ లైట్నింగ్ లేఅవుట్ ఐటమ్స్ రాయాలి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ దాంట్లో ఏం రాయాలంటే డిజైన్ కాంపోనెంట్ ఇదైతే రూట్ ఎలిమెంట్, దీంట్లో మనకు ఒక లేబుల్ ఇస్తాము లైక్. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లెక్సీ టెంప్లెట్ ఇది ఒక ర్యాపర్ లాగా యూజ్ అవుతుంది ఈ ఫ్లెక్సీ పేజ్ రీజియన్కి. మనం ఇందాక చెప్పుకున్నాం మనకు 3 రీజన్స్ కావాలి అని. ఇక్కడ కూడా ఫ్లెక్సీ పేజ్ రీజన్ అని చెప్పి లెఫ్ట్, సెంటర్, రైట్ ఈ 3 ఇక్కడ ఇచ్చేయాలి. ఈ నేమ్ అనేది మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చామో లెఫ్ట్, సెంటర్, రైట్ అది ఇక్కడ రిఫర్ చేసుకుంటున్నాము.
అలా ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు డిజైనింగ్ అయితే అయిపోయింది. .cmpలో అండ్ .designలో మనకి డిజైనింగ్ అయితే అయిపోయింది. కోడ్ అంతా రాసేసాము. ఇప్పుడు మనం దాన్ని ఎలా యాప్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే లైట్నింగ్ యాప్ బిల్డర్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఏం రాసాము, లైట్నింగ్ యాప్ హోమ్ పేజ్ అని రాసాం. సో ఇక్కడ మనం యాప్ పేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఒక లేబుల్ ఇవ్వాలి. లేబుల్ అంటే నేమ్ ఇచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇంతవరకు మనకి ప్రీవియస్ వీడియోలో చూస్తే యాప్ పేజ్లో మనకు స్టాండర్డ్ 8 అని వచ్చాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఒక కస్టమ్ కూడా వచ్చినాయి. మనకి ఇదైతే లేబుల్ ఉందో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము మనం. లేబుల్ యాప్ పేజ్ 363 రీజియన్ అని చెప్పి, అదే మనకి ఇక్కడ యాప్ పేజ్ 363 రీజియన్ ఇది మనకు అవైలబుల్లో ఉంటుంది. దీన్ని ఇక్కడ పెట్టుకోగానే ఇక్కడ మనకి 3 రీజియన్స్ లాగా వచ్చినాయి. ఇది సైజ్ 3, 6, 3 ఈ సైజ్ అనేది ఇలా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో యూఐకి వెళ్ళిపోయి చూస్తే ఇలా ఉంటుంది. లైక్ యాప్ పేజ్కి వెళ్ళిపోయాం, 3 రీజన్స్ ఇలా 3, 6, 3 ఈ 3 సైజెస్ని ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇది కస్టమ్ ఫ్లెక్సీ పేజ్ని ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది ఇది. అదే సేమ్ యాప్ పేజ్లో హోమ్ పేజ్లో కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్లో హోమ్ పేజ్ ఇచ్చేస్తాము అండ్ ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. That's it about Lightning page templates. Thank you.